భారీగా క్యూలైన్లు, తోపులాటలు, గొడవలు, కొట్టుకోవడాలు, అక్కడక్కడ ఆత్మహత్యలు, నోట్ల మార్పిడి, బ్యాంకు డిపాజిట్లతో పానిక్ అయిన సామాన్యులు బ్యాంకుల ముందు క్యూ కట్టారు. ఆధారాలతో సహా బ్యాంకుల దగ్గరకు చేరుకున్నారు. కొన్ని చోట్ల సర్వర్లు మొండికేస్తున్నాయి. డిపాజిట్ల సంగతి పక్కన పెడితే అవసరానికి సరిపడా డబ్బిచ్చేందుకు బ్యాంకులు నిరాకరిస్తూ ఉండటంతో సామాన్యుడికి నిరాశ తప్పడం లేదు. వేలాదిగా పెద్ద నోట్లున్నా చిల్లర కోసం తిప్పలు పడాల్సిన పరిస్థితి. సామాన్యుడిని ముప్పతిప్పలు పెడుతున్న నోట్ల మార్పిడిపై V6X మినిట్స్. ప్రధాని పర్యటనతో ఉలిక్కిపడ్డ సామాన్యుడు ఒకరోజు తర్వాత బ్యాంకులు తెరుచుకోవడంతో తేరుకున్నాడు. పాత నోట్ల మార్పిడికి, కొత్త నోట్ల చలామణికి బ్యాంకులు తెరవడంతో జనం క్యూ కట్టారు. దాచుకున్న డబ్బును మార్చుకునేందుకు నానా తిప్పలు పడుతున్నారు. అన్ని 500 రూపాయలు ఉండే మా కాడ ఏరి ఉండే అవి అయితే తీసుకుంటున్నారు. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. హాస్పిటల్కి వచ్చాము, మా దగ్గర కరెన్సీ లేదు. ఆన్ హ్యాండ్ తెచ్చుకున్నాం కరెన్సీ. వాళ్ళు 1000 రూపీస్ 500 రూపీస్ నాట్ యాక్సెప్టింగ్. ఇప్పుడు మేము ఎంతో ఖర్చు పెట్టుకుని వచ్చాము, ఇప్పుడు టెస్టులు కావడం లేదు. వీఆర్ సఫరింగ్. జిరాక్స్ కాపీలకు గిరాకీ పెరిగింది. ఆధారాలు చూపిస్తేనే డిపాజిట్ చేసుకునేదన్న నిబంధనతో జిరాక్స్ సెంటర్లు కళకళ్లాడుతున్నాయి. ఇప్పుడు వీళ్ళు జిరాక్స్ కావాలని ఆధారు జిరాక్స్ వెళ్ళాను. ఆ జిరాక్స్ సెంటర్కి వెళ్తే అది కరెంట్ ఆఫ్ అయింది. తర్వాత ఇంకో దగ్గరికి వెళ్ళాను. ఒక జిరాక్స్ కాపీ 10 రూపాయలు తీసుకున్నాను. మరోవైపు చిల్లర అవతారం ఎత్తిన కమిషన్ బ్రోకర్లకు కాసుల పంట పండుతోంది. 100 నోట్లున్నోడే ఇప్పుడు శ్రీమంతుడు అన్నట్లు తయారైంది పరిస్థితి. ఇంతకుముందు 40 రూపాయలు తీసుకునేది 1000కి, ఇప్పుడు 1000 రూపాయలు 500 నోటు తీసుకుంటే 500కు పొద్దుగాలేమో 100 రూపాయలు తీసుకున్నారు. ఇప్పుడు 200 తీసుకుంటున్నారు. 500కు 300 చేతులు పెడుతున్నారు. 500కి 200 అంట అమ్మవారి కాయిన్స్ అంటుండు. 500కి 200 అంట అమ్మవారి కాయిన్స్. పెట్రోల్ బంకుల్లో పెద్ద నోట్లు చెల్లుతాయన్న కేంద్రం ప్రకటన ఎక్కడా అమలవుతున్నట్లేదు. పెద్ద ఎత్తున వాహనదారులు బంకులకు క్యూ కట్టడంతో చిల్లరను మేనేజ్ చేయలేక చేతులెత్తేస్తున్నారు బంక్ ఓనర్స్. దీనికి తోడు చిల్లర సమస్య గొడవలు పెరుగుతున్నాయి. కేంద్రం ప్రకటించినా ఒకేసారి వాహనదారులు క్యూ కడితే చిల్లర ఎలా మేనేజ్ చేసేదని నిలదీస్తున్నారు. ప్రాబ్లం అవుతుంది కాబట్టి వద్దని చెప్పిన మెయిన్ అట్లా 500 తీసుకొచ్చి 50 రూపాయలు పెట్రోల్ ఉంచుకొని చేంజ్ చేయమంటారు. అప్పుడు ఆ చేంజ్ ఎక్కడ తీస్తాం అట్లా అని నేను ఆల్రెడీ చెప్పినారు కదా, పెట్రోల్ బంక్లలో, హాస్పిటల్స్లలో, బస్సులలో అన్ని తీసుకోమని చెప్తున్నారు. మళ్ళీ ఇక్కడ వచ్చే అబ్జెక్షన్ చేస్తున్నారు. మళ్ళీ తీసుకోవడం లేదు. అది ప్రాబ్లమ్. ఇంతవరకు టిఫిన్ చేసుకోవడానికి కూడా చిల్లర లేదు. 1000 రూపీస్ చిల్లర తెచ్చినామంటే ఎక్కడ పోయినా కూడా చిల్లర ఇవ్వడం లేదు. ఇట్లా బ్యాన్ చేస్తే ఏం చేయమంటారు? ఇప్పుడు 500 నోట్ ఉంది. ఇప్పుడు చేంజ్ కావాలంటే ఎట్లా? బంక్ వాడు అంటాడు, బంక్ వాడు 500 ఫుల్ ట్యాంక్ కొట్టి తీసుకుంటేనే 500 ఓకే, చేంజ్ ఇవ్వని అంటున్నాడు. కొత్త నోట్ల మార్పిడిలో కామన్ మెన్ కు ఇబ్బందులు తప్పడం లేదు. క్రౌడ్ పెరిగిపోవడం, మరోవైపు ఆన్లైన్ పై ఒత్తిడి పెరగడంతో బ్యాంక్ సర్వర్లు మొరాయిస్తున్నాయి. అడిషనల్ అవర్స్ బ్యాంకులు పనిచేస్తాయని, శని, ఆది, సోమవారాలు కూడా బ్యాంకులు పనిచేస్తాయని కేంద్రం ప్రకటించినా జనాన్ని కుదురుగా ఉండనివ్వలేదు. అందుకే బ్యాంక్ అవర్స్ కు గంటన్నర ముందే క్యూ కట్టేశారు. 10 గంటలకు 5 సెపరేట్ కౌంటర్స్ ఓపెన్ చేసాం. దాంట్లో 4 మామూలు కౌంటర్స్, ఒకటి ఎక్స్క్లూజివ్గా ఎక్స్చేంజ్ ఉండే కౌంటర్ ఓపెన్ చేసి వాళ్ళు ఏంటంటే ఈ రూల్ ప్రకారం ఏంటంటే పర్ పర్సన్ 4000 రూపాయల వరకు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. అంతా ఒకే లైన్ కలిపారు. కనీసం డిపాజిట్ కన్నా వేరే లైన్ పెట్టుకుంటే బాగుండేది. లేడీస్ కన్నా అలా పెట్టే బాగుంటుంది కదా, అట్లా అని చెప్పి డిపాజిట్ చేయడానికి వచ్చాను. అది 3rd అడుగుతున్నాడు, అందుకోసం వెయిట్ చేస్తున్నాను. కొన్ని బ్యాంకుల్లో తోపులాటలు, కొట్టుకోవడాలు కూడా జరిగాయి. పెద్ద సంఖ్యలో వస్తున్న డిపాజిటర్లను కంట్రోల్ చేయటం బ్యాంక్ సెక్యూరిటీకి తలకు మించిన భారమవుతోంది. ఇక మహబూబాబాద్ జిల్లాలో కందుకూరి వినోద అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. కొద్ది రోజుల క్రితం పొలం అమ్మి ఇంట్లో పెట్టుకున్న 54 లక్షల డబ్బుకు విలువ లేదని తెలిసి మనస్తాపంతో ఉరివేసుకున్నారామె. మధ్యలో పొలం అమ్మాము. పొలం అమ్మితే మాకు డబ్బులు వచ్చాయి. మా ఇంట్లో పెట్టుకొని వేరే పొలం కొనుక్కుందామని ఆలోచించాము. ఈ మధ్యలోని 1000 రూపీస్ 500 రూపీస్ చెల్లాయని చెప్పి న్యూస్ వచ్చింది. మా అమ్మ ఊరేసుకొని చనిపోయింది. పెద్ద నోట్ల మార్పిడితో అడ్డా కూలీల ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. చేసేందుకు పనులున్నా పెద్ద నోట్లు ఇస్తున్నారని
వాటిని తీసుకుని ఇబ్బందులు పడుతున్నామంటున్నారు కూలీలు. బ్యాంకులు ఏకొచ్చారు సార్, ఇక్కడ బ్యాంకులో ఏకొచ్చారు, పెట్రోల్ పంపులు ఏకొచ్చారు, రైల్వే స్టేషన్ దేనిలో ఏకొచ్చారు. ఏం చేయాలి సార్? 10,000 చింపేయాలి చెప్పండి సార్, మీరు చెప్పండి. ఆ నదిన పెట్టినందుకు ఏం చేయాలి సార్? మేము ఏం బతకాలి? గరీబ్ మా పిల్లలు ఏం తినాలి? పోవాలని కూడా మళ్ళీ ఇంకోటి మాకు రేషన్ కార్డు కావాలి, ఇది కావాలంటే లేబర్ మేము ఎక్కడ నుండో వలస బాధితుల దగ్గర ఆధార్ కార్డులు కానీ ఇప్పుడు ఇవన్నీ పెట్టుకొని వస్తాం మా ఊరు నుండి. అవన్నీ అయితే పెట్టుకొని రాలేము కదా సార్. చిల్లర రేవంటే రాత్రి కూరగాయలు కూడా తెచ్చుకోలేదు, బియ్యం కూడా తెచ్చుకోలేదు, ఉపవాసం చేస్తాం. ఇదే ఆట చేస్తాము. నోట్లు మార్పిడి కాక 2 రోజులుగా పస్తులుండాల్సి వస్తోందని వాపోతున్నారు. ఇక తమిళనాడులో ఆర్బీఐ ముందు ఆందోళనకు దిగారు కొందరు ఖాతాదారులు. పెళ్లి పెట్టుకున్నామని, దానికోసం పెద్ద మొత్తంలో డబ్బు బ్యాంకుల్లో దాచుకున్నామని, వాటిని డ్రా చేసి ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. వెడ్డింగ్ కార్డులతో ఆర్బీఐ ముందు ఆందోళనకు దిగారు. டாக்டருக்கு மேரேஜ் ஈவினிங் ரிசப்ஷன் வச்சிருக்காங்க நம்ம அண்ணா நகர்ல. ஸோ காசு தேவைப்படுது எங்களுக்கு. நான் வந்துட்டு வெளியே கொடுத்துருங்க, இப்போ இன்விடேஷன் காட்டிட்டு எக்ஸ்ட்ரா காசு வேணுமான்னு சொல்லிட்டு கிடைக்குமான்னு சொல்லிட்டு பட் ரிசர்வ் கிட்ட கேட்டேன். பட் அவங்க நான் போட்டோஸ் தான் கிடைக்கும், அது மாதிரி ஒரு 10 எங்களால ஹெல்ப் சீனியர் ஆஃபீஸர் கூட இப்போ இன்விடேஷன் காட்டி கேட்டணும். பட் அவங்க வந்து ஒண்ணுமே பண்ண முடியாதுன்னு சொல்லிட்டாங்க. போட்டோஸ் மேல ஒரு 10 பைசா கூட எங்களால கொடுக்க முடியாது. உங்க ரிலேஷன்ஸ் யாரா கொண்டு வந்து அவங்களுடைய பேன் கார்டை வச்சு நீங்க வாங்கிக்கங்கன்னு சொல்றாங்க. கிடையாது, அவங்களால ஒண்ணுமே பண்ண முடியாது. ఇక ఉత్తరప్రదేశ్ రాయ్ బరేలీలో భారీ మొత్తంలో పెద్ద నోట్లను కాల్చేశారు కొందరు. పర్సా ఖేడా అనే రోడ్డులో కొందరు ఉద్యోగులు నోట్లను మూటల్లో తీసుకొచ్చి పడేశారు. వాటన్నింటినీ కాల్చేసిన గుర్తు తెలియని వ్యక్తులు మరికొన్నింటిని చించేసి పడేశారు. उसमें 1000 का भी है, 500 का भी है, 100 का भी है, 50 का भी है, 10 का भी है. कुछ भर के भी ले गए देखने के लिए. ఇక దేశవ్యాప్తంగా వెండి, బంగారు అమ్మకాలు భారీగా పడిపోయాయి. 50% సేల్స్ పడిపోయాయి అంటున్నారు వ్యాపారులు. ప్రతి కొనుగోలుకు పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ లాంటి ఆధారాలు సమర్పించాలన్న కారణంతో పాటు 500, 1000 రూపాయల నోట్లు యాక్సెప్ట్ చేయబోమని తేల్చేశారు వ్యాపారులు. పెళ్లిళ్లు పెద్ద ఎత్తున ఉన్నా డబ్బులన్నీ స్ట్రక్ అవ్వడం కూడా సేల్స్ ఒక్కసారిగా పడిపోవడానికి కారణమయ్యాయి. సేల్ అనేది ఏమీ లేదు, కస్టమర్లు కూడా రావట్లేదు. ఎందుకంటే కస్టమర్లకు కూడా తెలిసి నోట్స్ తీసుకోమని. అప్పటికి ఒక 2-3 కస్టమర్ వచ్చారు, మేము చెప్పాము క్లియర్గా అలా తీసుకోమని అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. ఈ సేల్ అయితే మాత్రం ఈరోజు రేపు ఏ జ్యువెలరీ షాపే కాదు, ఈవెన్ కామన్ జనరల్ సేల్ కూడా ఏముండదని మేము అనుకుంటున్నాం. నోట్ల మార్పిడిపై మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై అవినీతి వ్యతిరేక ఉద్యమ యోధుడు అన్నా హజారే స్పందించారు. ప్రధాని మోడీ బోల్డ్ స్టెప్ కి హ్యాట్స్ ఆఫ్ అన్నారు. ये जो 500, 1000 रुपए के नोट है ना, इसमें सब ऊपर वाले लोग होते हैं. हम लोग कई सालों से मांग कर रहे थे. हमारे जैसे कई लोग देश में ये बोल रहे थे कि 500 रुपये और 1000 रुपये के नोट रद्द होना चाहिए. वो निर्णय आज इस सरकार ने जो लिया है, इसके लिए हम उनको धन्यवाद देते हैं. 500 रुपया और 1000 रुपये की बनावट नोट निर्माण किया, बनावट, उससे भी काला धन बढ़ते गया. आज का जो हमारा अतिरेकी है, अतिरेकी जो आते हैं हमारे पास, तो बहुत सा काला धन उनको हमारे से लड़ने में लगा देते हैं. तो आज ये 500 और 1000 रुपये के नोट का जो निर्णय है, वो उसको भी ब्रेक लगेगा. ఇప్పటికే 2000, 500 నోట్లు బయటకొచ్చాయి. వాటికి తోడు కొత్త డిజైన్తో 1000 రూపాయలు రిలీజ్ చేస్తామని ప్రకటించింది ఆర్థిక శాఖ. 1000 నోటును కూడా హైలీ సెక్యూరిటీతో కొన్ని నెలల్లో విడుదల చేస్తామని ప్రకటించారు ఆర్థిక వ్యవహారాల శాఖ సలహాదారు శక్తికాంత దాస్. I want to make it clear that the legal tender status of the existing 100 rupee, 50 rupee and other denomination notes will continue to be legal tender. It is not as if that will be withdrawn or anything. The new design 100 rupee and 50 rupee other notes will be slowly infused into the market, but the existing notes will continue to be legally valid tender. Bank of India is going to monitor and release the, monitor and regulate the release of 2000 rupee notes, and in the due course in the next few months, the 1000 rupee notes will also be brought into the market with a completely new design and new dimension, new design, new color combination, which will look distinctly different from the old one. దేశం మొత్తానికి నోట్ల మార్పిడి ప్రకంపనలు సృష్టిస్తోంది. బ్లాక్ మనీ అరికట్టేందుకు ఫేక్ కరెన్సీ నిర్మూలన లాంటి కారణాలతో నోట్ల మార్పిడి చేపట్టింది కేంద్రం. The people that
relatively minor inconveniences for a short period of time should be borne, and we will try our best to minimize those inconveniences. कि किसी भी व्यक्ति को, विशेष रूप से सामान्य छोटे व्यक्ति को इससे कोई इनकन्वीनियंस नहीं है। किसान भी अगर अपना पैसा बैंक में रखता है या पोटली में बांध के घर पे रखता है तो दोनों परिस्थितियों में उसको कोई टैक्स नहीं लगता। बैंक में रखता है तो ब्याज भी मिलेगा और पैसा भी सुरक्षित रहेगा, और इसलिए ये तीनों लाभ किसान को मिलेंगे। टैक्स देना नहीं पड़ेगा, ब्याज भी मिलेगा और पैसा भी सुरक्षित रहेगा। दिस इज अ स्कीम अंडर विच one set of currency has ceased to be a legally valid tender and is being replaced, and therefore those who have lawful monies with them have nothing to fear. Those who have unlawful monies then certainly will be liable as far as the tax law is concerned. ఈ ఆలోచనతో మరో వ్యక్తి తెరపైకొచ్చారు. ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు చెక్ పెడుతూ ఇప్పుడు వ్యక్తి పేరు తెరమీదికొచ్చింది. ఆయనే పుణేకి చెందిన అనిల్ బొకిల్. ఆయన ఆర్థిక సలహాదారు. నల్లధన నియంత్రణకు మోడీ డేర్ స్టెప్ కి కారణం అనిల్ బొకిలేనని ఆన్లైన్లో హల్చల్ నడుస్తోంది. కొద్ది నెలల క్రితం మోడీని కలిసిన అనిల్ బ్లాక్ మనీని అరికట్టేందుకు ఓ ప్రెజెంటేషన్ ఇచ్చారట. ప్రెజెంటేషన్ కు ముందు అనిల్ కు ప్రధాని ఇచ్చిన టైం కేవలం 9 నిమిషాలు మాత్రమే. కానీ అతని ప్రెజెంటేషన్ నచ్చి ప్రధాని 2 గంటలు కేటాయించారట. అందులో భాగంగా పుట్టిందే ఈ ఆలోచన అంటున్నారు నెటిజన్లు.